వైసీపీ అయినా టీడీపీ అయినా చెబుతున్నాను నేను, ఇప్పుడు చెబుతున్నా. నిజానికి ఇదే బ్రహ్మన్ చౌదరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్ళి అడ్డంగా నిలబడ్డాడు. అక్కడ అతను ఆ రోజు చంపేసేవాళ్ళు, అడ్డంగా నిలబడ్డాడు, వెళ్ళి అక్కడ దెబ్బలు తిన్నాడు, అడ్డంగా నిలబడ్డాడు. ఇక ఆ తర్వాత ఎన్నికల వరకు కూడా శ్రమించాడు. చాలా డిబేట్స్లోకి మా డిబేట్స్లో కూడా వస్తుండేవాడు. ఆ తర్వాత అతడు ఎలక్షన్ల ముందు అతి పెద్ద యాక్సిడెంట్ జరిగి నిజానికి ఆ క్షణంలోనే మరణించాల్సింది, అంత పెద్ద యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత బతికి బట్టగట్టాడు. ఆ తర్వాత కమ్మ కార్పొరేషన్కి వెళ్ళాడు. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిన తర్వాత సరిగ్గా పెళ్ళై 10 రోజుల్లోనే మొన్న చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి బొకే ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి వచ్చారు. సరిగ్గా 10 రోజుల్లోనే ఇలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటలైజ్ అయితే ఐసీయూలో ఉంటే మరి టీడీపీ ఆఫీస్ నుంచి, సీఎంఓ నుంచి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పర్సనల్గా ఎలా ఉన్నాడు ఏంటి అన్నీ తెలుసుకుంటూ అలాగే అన్ని రకాలుగా సహాయం అందిస్తాము అని చెప్పి నిలబడ్డారు. బట్ బాగానే ఉంది, ఇక్కడి వరకు బాగానే ఉంది. నేను ఇప్పుడు చెబుతున్నాను, ఎవరు ఏమనుకున్నా సరే కొన్ని విషయాలు నేను బల్లగుద్ది చెబుతున్నాను. టీడీపీకి కమ్మ సామాజిక వర్గం ఊడిగం చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కమ్మ సామాజిక వర్గం పుట్టింది టీడీపీకి ఊడిగం చేయడానికైతే కాదు. ఎందుకంటే ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఈ జెండాలు మోస్తూ ఉన్నారు, టీడీపీ జెండాలు మీరు వెళ్ళి ఒకసారి చూసారా? ఎవరైనా సరే ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడైనా సరే కమ్మ సామాజిక వర్గం కష్టంలో ఉన్నప్పుడు అడ్డంగా నిలబడేది టీడీపీ కోసం కమ్మ సామాజిక వర్గమే. అది ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్లో ఉన్నవాళ్ళు కానీ, తమిళనాడులో ఉన్నవాళ్ళు కానీ, బెంగళూరులో ఉన్నవాళ్ళు కానీ, ఎన్ఆర్ఐలుగా అనేక దేశాల్లో ఉన్నవాళ్ళు కానీ 100% కమ్మ సామాజిక వర్గమే అడ్డంగా ప్రాణాలు పణంగా పెట్టి టీడీపీ కోసం నిలబెడుతుంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేపు లోకేష్ గారు కూడా కావచ్చు, వాళ్ళు మాత్రమే నిలబడుతున్నారు. సరే బీసీ ఓటు బ్యాంక్ మిగతా వాళ్ళు అందరూ బలంగా ఉన్నా సరే, కానీ ఏం చేస్తున్నారు? ఈ సామాజిక వర్గానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎవరి కష్టాలు ఎలా ఉన్నాయి, ఎవరి కన్నీళ్లు ఎలా ఉన్నాయి, ఎవరు తమ కన్నీళ్లను దిగమింగుకొని మీకు జేజేలు కొడుతున్నారు, మీ జెండాని మోస్తున్నారు ఎవరికి తెలుసు? కాసింత ఆహారం పెట్టేసి భోజనం పెట్టి పంపించేస్తే సరిపోతుందా? ఒక పట్టుమని ఒక పిడికిల మందిని మీరు బాగు చేస్తే సరిపోతుందా? కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు ఎన్నాళ్ళు కష్టపడుతూ ఉంటారు. మొన్నటి వరకు మీరు చేసిన రాజకీయం వేరు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి వరకు జరిగిన రాజకీయం వేరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పటి వరకు జరిగిన రాజకీయం వేరు. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ పార్టీ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతున్నది రాజకీయమా, మహాసంగ్రామమా, మహాయుద్ధమా? ప్రతిరోజు దినదినగండంగా జరుగుతున్న ఈ క్రమంలో ఎవరు తమ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తున్నారు? ఎన్ఆర్ఐలుగా ఉన్నవాళ్ళు తమ మేధస్సుని, తెలివిని, తమ శక్తిని, తమ డబ్బుని అధికారంలోకి రావడానికి అక్కడి నుంచి ఇక్కడికి పంపు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు జెండాలు మోస్తూ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడానికో, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడానికో ఇవి మాత్రమే మేము పనిచేస్తాం. అక్కడ సోషల్ మీడియా బలంగా ఉంది, దుర్మార్గంగా ఉంది కాబట్టి మేము కూడా దుర్మార్గానికి దుర్మార్గం అంటే చేయండి, కానీ దుర్మార్గంగా చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు, టీడీపీని నమ్ముకున్న వాళ్ళు ఎవరికైనా సరిగ్గా ఇళ్ళు ఉన్నాయా? వాళ్ళ ఇళ్లలో బియ్యం ఉన్నాయా? అతడు ఎవరు? చేబ్రోలు కిరణ్ ఆ మధ్య భారతి గారిని తిట్టిన వ్యక్తి. అలా తిట్టడం తప్పు అని అందరం ఖండించాం, తప్పది. కిరణ్ చేసింది చాలా పెద్ద తప్పు. కానీ ఆ చేబ్రోలు కిరణ్ ఇల్లు చూస్తే ఎలా ఉంది? ఇల్లు ఎలా ఉంది చూడండి. ఇదే కమ్మ సామాజిక వర్గం అని ప్రతిరోజు కమ్మ అంటే చాలు ఎంతమంది అణగారిన వర్గాలు ఉన్నాయి ఇదే కమ్మలో? ఎంతమంది అణగారు ఉన్నారు? కనీసం ఇంట్లో బియ్యం లేక, ఇల్లు సరిగ్గా లేక, ఇంట్లో మంచాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న కమ్మలు ఎంతమంది ఉన్నారు? ఎవరికి తెలుసు మీకు ఆ బాధలు? గ్రామాలలో ఉంటే తెలుస్తుంది, ఆ కష్టాలు ఏంటో మీకు తెలుస్తుంది. కమ్మ సామాజిక వర్గం అంటే అత్యద్భుతంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి దోచిపెడుతున్నారు అని పైకి షోపుటప్పులే చూపిస్తున్నారు. ఏ షెడ్యూల్ క్యాస్ట్ ఉన్న చోటైనా, ఏ బీసీ ఉన్న చోటైనా, ఎవరున్న చోటైనా టీడీపీ నాయకులుగా ఉన్న అనేక మంది కమ్మ సామాజిక వర్గంతో పాటు అనేక మంది జెండాలు మోసేవాళ్ళు తరతరాలుగా ఉన్న డిఎన్ఏ ఉంటుంది. అది మా టీడీపీ డిఎన్ఏ, మా తాత ఇందులోనే ఉన్నాడు, మా తండ్రి ఇందులోనే ఉన్నాడు అని చెప్పుకునే వంశం ఉంటుంది. అలాంటి వాళ్ళు కార్యకర్తలు ఎలా ఉన్నారు? వాళ్ళు మరణించిన తర్వాత, వాళ్ళు హాస్పిటలైజ్ అయిన తర్వాత పార్టీ నుంచి ఫండింగ్ ఇవ్వడానికో కాదు, పార్టీ కోసం నిలబడిన వాళ్ళకి ఆ విధంగా కాదు. వాళ్ళకి చదువులు అవసరమా? వాళ్ళకి ఉద్యోగాలు అవసరమా? వాళ్ళని ఇంకేదైనా బిజినెస్ పరంగా మార్చొచ్చా? అన్ని రకాలుగా ఎలాంటి చేయూతనివ్వాలి కనుక్కోవాలా వద్దా? ఏ ఎమ్మెల్యే దగ్గరైనా రిపోర్ట్ ఉందా చెప్పండి? నేను ముందుగా అడుగుతున్నాను, కమ్మ సామాజిక వర్గానికి ఏం చేసింది టీడీపీ? ఈనాటి వరకు ఎవ్వరూ నోరెత్తకుండా మాట్లాడలేని దుర్భరమైన పరిస్థితికి వెళ్ళారు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మలకి తీసుకొచ్చి ఎక్కడ పదవిస్తే ఏం జరుగుతుందో అన్న భయాలు. అదే వైఎస్ఆర్ కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎవ్వరు ఏమనుకున్నా సరే మొత్తం
ఏ ఏ పోస్ట్ ఇచ్చుకున్నా సరే రెడ్లకు మాత్రమే ఇచ్చుకున్నారు. తన పక్కన రెడ్డే, తన ముందు రెడ్డే, తన వెనక రెడ్డే, ప్రతి జిల్లాలో రెడ్డే, ప్రతి ఇన్ఛార్జీలు రెడ్డే, రెడ్డి 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 మారు మోగింది కదా 5 ఏళ్ల పాటు. మరి ఇక్కడ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరున్నారు? ఉన్న ఒకళ్ళు ఇద్దరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే వాళ్ళకైనా సరే ఏమైనా చేయూతనిచ్చారా? వాళ్ళకైనా సరే ఏమైనా ఆదరణ ఇచ్చారా? సరే మీ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, మరి ఓడిపోయినప్పుడు కూడా ఈ క్యాస్ట్ని వాడుకోకూడదు, వాళ్ళని ఎవరిని రావద్దు అని చెప్పాలి. ఈ భయాలతోనే ఈ రోజు వరకు కూడా ఈ సామాజిక వర్గంలోని వాళ్ళు ఇంకా చితికిపోతున్నారు. అసలు ఆ రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఈ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎంతమంది కడుపు నిండా అన్నం తింటున్నారో మీ దగ్గర రిపోర్ట్ ఉందా? మీకోసం నిలబడిన వాళ్ళు పోని సామాజిక వర్గాన్ని అంతటినీ వదిలేయండి, మీకోసం నిలబడిన వాళ్ళు కడుపు నిండా అన్నం తింటున్నారా? వాళ్ళ కష్టాలు లేకుండా ఉన్నారా? మీ దగ్గర రిపోర్ట్ ఉందా? వాళ్ళ చదువులేంటి? వాళ్ళు వెలగబెడుతున్నదేంటి? ఈ రోజు కూడా కమ్మ సామాజిక వర్గంలో మగపిల్లలకి పెళ్లిళ్ళు అవ్వక అలో లక్షణాన్ని ఎదురు చూస్తున్నారు. కనీసం పెళ్లిళ్ళన్నా జరుగుతున్నాయా? ఎందుకు జరగట్లేదు? అసలు ఆ సామాజిక వర్గం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ ఏదో పెద్ద ముప్పు జరిగినట్టుగా ఏంటది? ఎవరైనా సరే ఏ సామాజిక వర్గమైనా ఈరోజు మాకు ఆ సామాజిక వర్గం నుంచి మా ఎమ్మెల్యే అవ్వాలి, మా మంత్రి అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు? వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎంతో కొంత మార్పు తీసుకురాగలుగుతారు అని. మరి ఇన్నాళ్ల పాటు ముఖ్యమంత్రులుగా ఉన్న టీడీపీలోనే ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి ఏం జరిగింది అంటే ప్రతిసారి ఇలాంటి రాళ్లు తగులుతుంటే ఈ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టి మీ అమాయకత్వం, మీ మంచితనం, మీ మెతకతనం ద్వారా నష్టపోతున్నది ఎవరు? మీకోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి నిలబడిన వాళ్ళ లిస్ట్ మీ దగ్గర ఉందా? జిల్లాల వారీగా ఉందా? నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా రిపోర్ట్ ఉందా? ఎంతమంది పిల్లలు ఈ జెండాలు మోసి 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 పెళ్లిళ్ళు కూడా కాకుండా ఈ గ్రామాల్లో అలాగే చచ్చిపోతున్నారు. ఈ సామాజిక వర్గంలో వారసత్వం కూడా మిగిలేలాగా లేదు. గ్రామాల్లో కనీసం ఎన్ఆర్ఐలుగా ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు చూసి ఆ విధంగా అయినా పిల్లల్ని ఇస్తున్నారు. కానీ ఇదే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి పార్టీ జెండాలు, వాళ్ళ కేసులు, వాళ్ళ మీద ఎన్నెన్ని కేసులు బండి వైసీపీ టైంలో. ఆ కేసులు ఏంటి? వాళ్ళకి మరి న్యాయ సహాయం, న్యాయ సలహాలు, ఆ కేసులు వాళ్ళ నుంచి తీసేసే బ్రహ్మ చౌదరి మీద కూడా ఇంకా కేసులే ఉన్నట్టున్నాయి. ఒక్కొక్కళ్ళ మీద కుప్పలు తెప్పలుగా కేసులు వేసుకొని వాళ్ళు వచ్చి మీ ముందు జేజేలు కొడుతూ నవ్వుతూ పచ్చ కండువ, పచ్చ జెండా లేదంటే పచ్చ చొక్కా వేసుకొని వచ్చి కూర్చుంటున్నారేమో. లోపల వాళ్ళ కడుపు ఎంత కాలుతోంది, వాళ్ళ ఆకలి బాధ ఏమంటోంది, వాళ్ళ సమస్యలు ఎంత వెంటాడుతున్నాయి, పిల్లలకు కట్టాల్సిన ఫీజులు, వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తల్లికి తండ్రికి చేయించాల్సిన ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఇచ్చే పెన్షన్లతోనూ ఇదో కాదు. జీవితాలలో మార్పు రావాలి. మీకోసం నిలబడిన వాళ్ళు సంతోషంగా ఉండగలిగేలాగా చేయాలి. వాళ్ళ కోసం మీరు విగ్రహాలు పెడితేనో, వాళ్ళని కీర్తిస్తేనో ఇలాంటివి అవసరం లేదు. నిజానికి ఇంకొక మాట కూడా చెబుతున్నాను నేను. ఈ రోజు ప్రతి కార్యకర్త పనిచేసే ఫలితం పై వరకు వస్తుంది, అధిష్టానం వరకు చేరుతుంది. వాళ్ళు కష్టపడితేనే ఈ రోజు అధికారంలోకి రావడానికి అవుతుంది. వాళ్ళు కష్టపడితేనే మీ మీద పడిన మచ్చల్ని కడగడానికి అవుతుంది. ఎన్ని రకాలైనా సరే మధ్యలో అడ్డుగోడల్లాగా నిలబడుతూ ఉంటారు. వారియర్స్ లాగా, యుద్ధ సైనికుల్లాగా ఈ విధంగా ఉన్న వాళ్లే కార్మికులు, కార్యకర్తలు. మరి వాళ్ళకి ఏం పేరు పెట్టాలో మాకు తెలియదు. అలాంటి వాళ్ళని ఈనాటి వరకు ఐడెంటిఫై చేయరు. మీకు భజనలు చేసిన వాళ్ళు దగ్గరగా ఉన్నారు, మీకోసం నిలబడిన వాళ్ళు ఈరోజు దూరంగా ఉన్నారు. అది గుర్తించండి. మీకోసం మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ పనిచేసిన వాళ్ళందరూ ఈ రోజు ఆమడ దూరంలో ఉన్నారు. మీ కంటికి కూడా, కనిచూపుల్లో కూడా ఎవరూ లేరు. ఎందుకు లేరు? కనుచూపు మేరలో కూడా ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారా? పార్టీ ఆఫీసులో కానీ, సీఎంఓలో కానీ, లేదంటే ఇంకెక్కడైనా అధికారాల్లో కానీ మీకోసం రక్త మాంసాలు అడ్డంగా పెట్టి పనిచేసిన 5 ఏళ్ల పాటు పనిచేసిన వాళ్ళు ఎవరైనా మీ కనుచూపు మేరలో ఉన్నారా? ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి, గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ లేరు. ఇంత దుర్మార్గంగా ఎందుకు జరుగుతోంది అంటే మధ్యలో ఉన్న వాళ్ళకి మీరు ఆ బాధ్యతలు ఇవ్వడంలో మిస్ అయ్యారు, లేదంటే మధ్యలో ఉన్న వాళ్ళు గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు. అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక పిడికిల మందిని మీరు దగ్గర చేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎంతవరకు మీకు మేలు చేస్తున్నారు, ఎన్నేళ్లు మేలు చేస్తున్నారు. ఒకసారి గెలిచిన తర్వాత ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఓటమికి కారణం ఏంటి? ఆ పిడికిల మందికి కోపం వస్తుంది ఆయన మీద. ఆ పిడికిల మందికి వచ్చిన కోపంతోనే ఆయన ఓడిస్తున్నారు. కానీ నిజమైన కార్యకర్త, నిజమైన అభిమాని, నిజమైన పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవాడు అలానే ఉన్నాడు కన్సాలిడేట్గా. మీరు పెట్టినా పెట్టకపోయినా, తిట్టకపోయినా అలాగే ఉంటారు. కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి కోపం వస్తే మీరు ఓడిపోతారు, ఈ మధ్యలో వాళ్ళకి ప్రేమ వస్తే మీరు గెలుస్తారు. అంటే వాళ్ళకి ప్రేమ రావాలి అంటే మీరు ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళ కోసం చాలా చేయాలి. అది మీరే ఆలోచించుకోండి ఏం చేయాలో. అంటే ప్రతి కార్యకర్త పని చేయడం వల్ల ఈరోజు మీ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు కార్యకర్తల కోసం చేసేది కార్యకర్తల దాకా వెళుతుందా లేదా అనేది ఎవరు రిపోర్ట్ చేయాలి? కమిటీలు ఏమైనా ఉన్నాయా? కమిటీల ఏర్పాటు జరుగుతోందా? కేవలం మేము ప్రజా సమస్యలు, అందరూ, అన్ని కులాలు, అన్ని మతాలు అందరినీ ఆదరించాలి, అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేయాలి.
అది గవర్నమెంట్ చేసే పని ఆ విధంగా వెళ్ళిపోతుంది. పార్టీ కోసం నేను మాట్లాడుతున్నా. పార్టీ కోసం ఏం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత కులాన్ని దూరం పెడదాము అంటే అది ఏ పార్టీకైనా సరే మంచి విధానం కాదు. ఏ పార్టీ అయినా సరే కులాన్ని దూరం చేసుకుందాము అనుకుంటే ఈ రోజు కులాలు లేకుండా పార్టీలు ఉన్నాయా? రాజకీయాలు ఉన్నాయా? ఈ రోజు కూడా మన రిజర్వేషన్ల ప్రాతిపదికగా బీసీ ఎక్కడ, ఎస్సీ ఎక్కడ, జనరల్ ఎక్కడ, దాని ప్రాతిపదికనే కదా ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ నుంచి కూడా మనకు వస్తోంది. దాని రిజర్వేషన్ల ఆధారంగా, కులాల ఆధారంగానే కదా ప్రతి రిజర్వేషన్ నడుస్తోంది. కానీ కులం గురించి మాట్లాడకూడదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలే మాట్లాడకూడదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా కమ్మ అనే మాట వినబడింది అంటే అది ఎక్కడ మా కూసాలు కదిలిపోతాయో, కమ్మ అనే పేరే వినబడకూడదు, ఈ గవర్నమెంట్లోనే వినబడకూడదు అన్నట్టుగా చేస్తుంటే ఇది ఎంత దుర్మార్గం. నిజంగా ఒక కమిటీలు ఏర్పాటు చేయాలి. పార్టీ నిలబడాలి అంటే ఎప్పుడు బేసే ఆధారం. పైన వాళ్ళ కోసం 10 మంది కోసం మాత్రం పని చేయకండి. మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కింద ఉన్నారు, వాళ్ళ కోసం పనిచేయండి. ఈనాడు బ్రహ్మం చౌదరి ఆ పరిస్థితిలోకి వెళ్ళాడు అంటే ఈ పార్టీ కార్యక్రమాల్లోనే అతడు పెద్ద యాక్సిడెంట్కి గురయ్యి ఆనాడే ప్రాణాలు పోవాల్సిన వాడు ఈ రోజు మళ్ళీ దాని సమస్యలు, దాని స్ట్రగుల్స్ ఎన్ని వెంటాడుతున్నాయో, ఎవరెవరి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో, కేవలం రాజకీయం ఈ ఫైట్లు ఏంటిది? ఇంకా దుర్మార్గమా? ఈ సామాజిక వర్గాన్ని నేను చెబుతున్నాను. ఈ సామాజిక వర్గమే కాదు, జెండాలు మోసిన ఏ సామాజిక వర్గమైనా సరే ఆ రిపోర్ట్లు తెప్పించుకోండి. సామాజిక వర్గాల వారీగా తెప్పించుకోండి. అందులో కరుడు గట్టిన తరతరాలుగా ఉన్న వాళ్ళు ఎంతమంది, మిగతా వాళ్ళు ఎంతమంది, ఎవరి కులాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ కష్టాలు తీరిస్తేనే ఇంకా బలంగా వచ్చి మీకోసం పనిచేస్తాడు. అంతేగాని కష్టాల్లో అతడు ఎప్పుడు అలాగే ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం మనం బాగుండాలి అనుకుంటే అది ఏ పార్టీకి కూడా శ్రేయస్కరం కాదు. ఇప్పటికైనా ఆలోచించండి. కమ్మవారు అనేది టీడీపీకి పాడి గేదెల్లాగా తయారయ్యారు. పాడి గేదెల్లాగా ఎప్పుడు పాలిస్తూనే ఉండాలి, వాళ్ళని పోషిస్తూనే ఉండాలి. కానీ మరి ఇదే కార్యకర్తలకి ఇదే టీడీపీ ఎంతవరకు పోషిస్తోంది, ఎంతవరకు వాళ్ళ కోసం నిలబడుతోంది? ఎవరో ఒకరికో ఇద్దరికో 10 మందికో కాదు, లిస్ట్ తీయండి, మొత్తం కమిటీలు వేయండి, నియోజకవర్గాల వారీగా చేయండి, బలంగా ముందుకు వెళ్ళండి. ఈ రోజు మీరు వైసీపీని ఎదుర్కోవడానికి ముందుగా మీ వాళ్ళని ఉద్ధరించిన తర్వాత మీరు మిగతా విషయాల గురించి మాట్లాడొచ్చు. అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మళ్ళీ చెబుతున్నా, ఒక మచ్చ పెట్టడానికి ఉండదు. ఆయన పనితనానికి, ఆయన సిన్సియారిటీకి, ఆయన ఇచ్చే టైం ఏదైతే ఉందో, ఆయన ఈ వయసులో కూడా 11-12 గంటల వరకు ఈ కార్యక్రమాల కోసమే, గవర్నమెంట్ కోసమే పనిచేస్తూ ఉన్న విధానం ఉంది చూడండి. మీరు రౌండ్ ద క్లాక్ తిరుగుతానే ఉన్నారు. ఈనాటికి కూడా ఒక 20 ఏళ్ల వయసున్న వ్యక్తిలాగా ఈ విధంగా పనిచేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కేవలం వెళ్ళి ఆ హాస్టల్ చూసి రావడానికో, లేదంటే ఏ టీలు పెట్టే దగ్గరికి వెళ్ళడానికో, ఏ ఆయిల్ కొనడానికో కాదు. చంద్రబాబు నాయుడు గారిని దయచేసి అలా మార్చొద్దు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇది ప్రతి ఒక్కరి గొంతు. ఇది నేను మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి గొంతు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్, ఒక స్ట్రిక్ట్ CEO. ఆయన ఒక CEO లాగా పనిచేసినప్పుడు రాష్ట్రాన్ని ఒక కంపెనీ లాగా చూస్తారు. ఆ కంపెనీ ఎదుగుదల ఎలా ఉండాలో ఆయన పనిచేస్తారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిలో ఎందుకు మీరు ఇలాంటి, అంటే ఆయన నవ్వాలి, ఆయన ఏడవాలి, ఆయనలో మానవత్వాన్ని అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిలానే ఉంచనివ్వండి. ఆయనగానే పని చేసుకునివ్వండి. ఆయనలో నుంచి ఏదో హ్యూమానిటీస్ తీద్దామని చెప్పేసి ఏదో చేద్దాం అనుకుంటున్నారు చూడండి. అవసరం లేదు. వీరుడుగానే ఉంటాడు. కత్తి పట్టినవాడు కత్తే పట్టుండాలి. అంతేగాని ఆయనలోని నవ్వులు, పువ్వులు అవసరం లేదు ఎవరికి. చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు దేనికి తీసుకెళ్తున్నారు? ఏ కార్యక్రమాల్లో ఆయన కూర్చోబెడుతున్నారు? ఏ కార్యక్రమాల నుంచి చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికి ఉంది. రాష్ట్రం నిలబడే వరకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిలబడాల్సిందే. ఆయన మాత్రమే ఆంధ్రప్రదేశ్ని బాగు చేయగలరు. ఎవరు అవునన్నా కాదన్నా నేను చెబుతున్నాను. అంటే టీడీపీ నుంచి ఏదో ప్యాకేజీలు వచ్చినాయని నేను మళ్ళీ చెబుతున్నా. ఎంగిలి మెతుకులకు ఆశపడేది కాదు మగధా న్యూస్. అలానే ఆశపడితే ఇలాంటి గొంతు రాదు, గుర్తుంచుకోండి. నేను మళ్ళీ చెబుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అవసరం. ఆయన మాత్రమే రాష్ట్రాన్ని నిలబెట్టగలరు. దానికోసం ఆయన కూర్చొని పాలసీలో ఆయనే కూర్చోవాలి. ఆయన వెళ్ళి ఎక్కడో నవ్వాలనో ఎవరెవరినో సంప్రదించాలి ఆయనకు తెలియందా? ఎవరు ఆయిల్ తీస్తున్నారు, న్యాచురల్ ఆయిల్ ఎవరు తీస్తున్నారు, కొట్లు ఎవరు నడుపుతున్నారు, లేదంటే ఇంకే పనులు ఎవరెవరు చేస్తున్నారు ఆయనకు తెలియందా? ఆయన గవర్నమెంట్లో కూర్చోవాలి. రాజకీయాలు మీరు చేసుకోండి. ఆయన గవర్నమెంట్లో ఉండే నడిపించాలి. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మోడల్ అనేది ఒకటి ఉంటుంది. ఆయన కష్టపడతారు, ఆయన పరుగులు పెడతారు, అందరినీ పరుగులు పెట్టిస్తారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు కావాలి ఆంధ్రప్రదేశ్కి. రాజకీయం చేస్తారా, పార్టీలు నడిపిస్తారా, పార్టీలో ఉన్న కార్యకర్తలను చూస్తారా, ముఖ్యంగా ఈ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళని నిలబెడతారా? అది మీరు చూసుకోండి. మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని నేను మళ్ళీ చెబుతున్నా, ఆయనగానే ఉంచండి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ అడుగులు పడతాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకు వెళుతోంది. ఆయన అవసరం, ఆయన మేధస్సు అవసరం.
ఆయన శక్తిని పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి అంకితం చేయాలి. అంతేగాని ఆయన ఇంకెక్కడికో హాస్టల్స్కో ఎక్కడికో తిప్పి పిల్లల దగ్గర కూర్చోబెట్టో పెద్దోళ్ళ దగ్గర కూర్చోబెట్టో ఆయనతో కబుర్లు చెప్పించాల్సిన అవసరం లేదు. ఈ మోడల్ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారే, అది మోడీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి మోడల్ ఎలా అయినా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి మోడల్ కష్టపడడం, అభివృద్ధి చేయడం, 4 పైసలు సంపాదించడం, దాన్ని దాయడం, మళ్ళీ నెక్స్ట్ తరాలకి అందించడం, ఇది ఆయన మోడల్. కాబట్టి ఆయన మోడల్ని ఆయన మోడల్గానే ఉంచండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.